మన దుఃఖాలకు ప్రధాన కారణం మన కోరికలే. కనుక కోరికలను తగ్గించుకోవటం ఒక్కటే దానికి గల ఏకైక పరిష్కార మార్గం. కోరికలెంత తగ్గితే కష్టాలు అంత తగ్గుతాయి. కానీ అసలు కోరికలే లేకుండా ఉండటం అనేది మరొక సమస్య. కోరికల వలలో మనం చిక్కుకొనిపోయి ఉన్నాం. దాని నుండి బయటపడటానికి మనం ఎంతగా ప్రయత్నిస్తే ఆ వల ఉచ్చులు అంతగా బిగుసుకుపోతాయి. ఆ ఉచ్చుల నుండి బయటపడటానికి గల ఏకైక మార్గం మన దృష్టిని కోరికల నుండి మరల్చి ఆ సత్తత్వంపైనే నిలిపి ఉంచాలి. వాటిని పట్టించుకోకుండా విస్మరించటం అలవరుచుకుంటే అవి త్వరలోనే కనుమరుగవడం ఆరంభిస్తాయి. దాని ఫలితంగా మన దుఃఖాలు చాలా వరకు తగ్గిపోతాయి. మన దృష్టిలో సత్తత్వం మాత్రమే నిలకడగా ఉండిపోయి మిగిలిన ప్రతీదీ కూడా తన ఆకర్షణను, ప్రాధాన్యతను కోల్పోతుంది. జీవితంలో పూర్తిగా బాధలు, దుఃఖాలు లేకుండా ఉండటం అనేది అసంభవమే కాదు, అసహజం కూడా. నిజానికి అవి మన మేలు కొరకే ఉద్దేశించబడ్డాయి. అవి ఒక రోగికి ఆరోగ్యాన్ని చేకూర్చే చేదు మాత్రల వంటివి. ఎంత అత్యుత్తమమైన దానినైనా దుర్వినియోగపరిచినట్లయితే మనకు ముప్పు తప్పదు. కష్టాల విషయంలో కూడా అంతే. ప్రతి దానిని సకాలంలో సరియైన విధంగా సద్వినియోగపరిచినట్లయితే ముందు ముందు అది తప్పకుండా మంచి ఫలితాలని ఇస్తుంది. కష్టాలనేవి నిజానికి మన మార్గాన్ని సుగమం చేసే చక్కని మార్గదర్శకాలు. సామాన్య జీవనం గడిపే మనిషిని తీర్చిదిద్దటానికి కష్టాలనేవి ఎంతగానో తోడ్పడతాయి. సంసారిక బాధలు, ప్రాపంచిక కష్టాలను గురించి ప్రస్తావిస్తూ నా మాస్టర్ గారు ఇలా అనేవారు: ఓర్పు, సహనాలను అలవరుచుకోవడానికి సరియైన శిక్షణారంగం మన ఇల్లే. గృహస్థ జీవితంలోని ఒడిదుడుకులను మౌనంగా సహించటమే మనకు ఒక గొప్ప తపస్సు వంటిది. అది ఇతర తపో విధానాలన్నింటికన్నా ఉత్కృష్టమైనది. అందువలన ఈ పరిస్థితులలో మనం కోపతాపాలకు, దుఃఖాలకు లొంగిపోక వినమ్ర వైఖరితో తప్పంతా మనదేనని భావించి ప్రశాంత చిత్తంతో వాటిని భరించాలి. ఓర్పు, సహనం అలవర్చుకోవడానికి ప్రపంచ వ్యవహారాలకు దూరంగా అరణ్యంలో ఏకాంత జీవనాన్ని గడపటం కొందరికి తోడ్పడవచ్చునేమో కానీ మన విషయానికి వస్తే బంధుమిత్రుల ఎత్తిపొడుపులు, చీవాట్లను భరించటమే గొప్ప తపస్సు. అదే మనకు తప్పక విజయాన్ని చేకూర్చే సాధనం.